వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. రోజు రోజుకి కాకినాడ పోర్ట్ వివాదం ముదిరిపోతున్న నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంటర్ అయ్యి దాన్ని లైట్లు వేసాను, ఫ్యాన్లు వేసాను, నేనే అంతా చేశాను ఇప్పటి వరకు. ఆ ఎక్కడో ఉన్న కాకినాడ పోర్టుని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నా వల్ల ఇదంతా జరిగింది అనడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ దీని మీద కూడా విచారణ జరపాలి అవి ఇవి అని చెప్పి కొన్ని ఏవో వ్యాఖ్యలు చేశాడు ఆయన. సో ద్వారంపూడి వ్యాఖ్యల మీద ముఖ్యంగా ఇవాళ మన టాపిక్, మన కృష్ణకుమారి గారితో మాట్లాడి ఇంకా మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశం మీద. నమస్తే మేడం. నమస్తే. మేడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇప్పుడు ఈ సందర్భంలో ఎలా చూడాలంటారు? ఇది వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే గాని వాళ్ళు ఉమ్, రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకోవటానికి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి, తద్వారా డబ్బులు సంపాదించుకోవటానికి వాళ్ళకి ఈ రాజకీయాలు అనేది ఒక కవచం లాంటిది. అంతకంటే వేరేగా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు కూడా వైసీపీ ఉమ్, వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరమే లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పైగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో పార్టీని అడ్డం పెట్టుకొని అల్లాటప్పాగా ఏం వ్యాపారం చేయలే. ఒక సామంతరాజుగా జగన్మోహన్ రెడ్డికి కట్టాల్సిన కప్పం కట్టి మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకున్నాడు. ఉమ్, మరి అలాంటప్పుడు అతను ఆ, అతని వ్యాపారాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే ఇంకోలాగా ఉండదు. ఇప్పుడు ఇతను నేను లైట్లు వేసాను, ఫ్యాన్లు వేసాను, రోడ్లు ఊడ్చాను, ఆ, ఉమ్, అసలు ఈ ఈ కాకినాడ సృష్టి నా వల్ల జరిగింది ఆ, ఉమ్, అని మాట్లాడితే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఇలా మాట్లాడడం వెనకమాల అతని ఉద్దేశం ఏంటి అంటే నేనెంత పవర్ఫుల్ అని చెప్పాలని చూస్తున్నాడు. ఉమ్, ఇన్నాళ్ళు అతనికి రాజకీయంగా ఉన్న పదవిని అడ్డం పెట్టుకున్నాడు. ఇప్పుడు అది లేదు. అందుకోసం ఏం మాట్లాడతాడు? అంతా నాదే, అంతా నేనే చేశాను అని చెప్తాడు. అతనికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు అనే నమ్మకం పోయింది అతనికి. అయినా ఉమ్, ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇతని వ్యాపారం సజావుగా జరగదు, ఇతని దగ్గర నుంచి కప్పం రాదు, ఉమ్, ఇతను మొన్న ఎలక్షన్స్ లో గెలవలేదు. ఇలా జరుగుతున్న ఆ, ఈ సందర్భంలో మనం గనక ఆలోచిస్తే ఇప్పుడు అతని వ్యాపారాన్ని రక్షించుకోవాల్సిన ఆత్మరక్షణలో అతను ఉన్నాడు. ఉమ్. ఈ ఆత్మరక్షణలో అతను ఏమైనా మాట్లాడతాడు. అందుకోసం అని చెప్పి ఉమ్, నన్ను ఏదో చేసేదేంటి, నేనే పవన్ కళ్యాణ్ చేస్తాను అని బేరాలు పలుకుతున్నాడు. ఉమ్. సో కొండబాబు మీ ఎమ్మెల్యేని 5 లక్షలు తీసుకుంటున్నాడు ప్రతి రేషన్ షాప్ నుంచి, రేషన్ డీలర్ల దగ్గర నుంచి అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేనేం ఇందులో ఆశ్చర్యపోవట్లే. రాజకీయ నాయకుల హస్తాలు లేకుండా, ఉమ్, గవర్నమెంట్ ఆఫీసర్ల హస్తాలు లేకుండా ఈ పని జరుగుతుందని నేను అనుకోను. ఇవన్నీ జరగవు అంత ఈజీగా. అందరూ పోలీసుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఆఫీసర్ల దగ్గర నుంచి, ఆఖరికి ప్రజలు కూడా ఇందులో భాగస్వాములే. ఈ అక్రమ వ్యాపారానికి, బియ్యం వ్యాపారానికి ప్రజలను కూడా ఎవరు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. వీళ్ళకి అవసరం లేకుండా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఉమ్. వీళ్ళకి అవసరం లేకుండా తీసుకుని వీళ్ళు ఎందుకు అమ్ముకుంటున్నారు? అవునా? అంటే వీటికి కొంతమంది దగ్గర నుంచి సమాధానం ఏంటంటే మేడం, ఆధార్ కార్డులు అవి పోతాయి, ఇవి రేషన్ బియ్యం తీసుకోకపోతే దీనికి దానికి టైఅప్ చేయడం వల్లే ప్రభుత్వం అవి తీసుకోవాల్సి వస్తుంది, అందుకనే తీసుకొని అమ్ముకుంటున్నాం అని కూడా వినపడుతున్నాయి కదా మేడం మరి. కొంతమంది మాట్లాడుతున్నారు, కాదని నేను అనట్లేదు. ఉమ్, అయినప్పటికీ అయినప్పటికీ అంటే ఎక్కడో ఈ వ్యవస్థలోనే లోపం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు అది ఆ కనెక్షన్ తీసేస్తే అయిపోద్ది కదా. కేరళలో అంట అలాగే దేనికి దానికి కార్డ్స్ ఉంటాయంట. అసలు కనెక్షన్ అది నేను అనేది అది కాదు. ఉమ్, ఆ కనెక్షన్ తీసేయమని కాదు. అసలు ఈ రేషన్ బియ్యం ద్వారా మన బడ్జెట్ ఎంత ఖర్చు పెడుతుంది బడ్జెట్ లో? ఇది రేషన్ బియ్యం నిజంగా ఎంతమంది రేషన్ బియ్యాన్ని తింటున్నారు ఉమ్. అని ఒక సర్వే చేయడం పెద్ద కష్టమా? కష్టమే, ఇంకా చెయ్యొచ్చు. రూపాయి బియ్యాన్ని ఈవేళ
అది చేసి ఇది చేసి అలా మాయ చేసి ఇలా మాయ చేసి చివరికి రూ. 72కి విదేశాలకు తరలిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రూ. 71 ఎవరెవరి జేబుల్లోకి వెళ్తుంది అని లెక్కేయడం ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద కష్టమా? మనకు ఆ మాత్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? అసలు ఎందుకు ఎందుకు సిలిండర్లు? బహిరంగ మార్కెట్ రూ. 30 పెట్టి రూ. 35 పెట్టి బియ్యం సేకరణ చేసి వాటిని దాచిపెట్టడానికి గోదాములు కట్టి మళ్ళీ వాటిని పంపిణీ చేయడానికి ఇంకొంత ఖర్చు పెట్టి ఇంత వాహనాలు చేస్తే గవర్నమెంట్ లో అయితే ఆ? బళ్ళు కొన్నారు కదా, వ్యాన్లు కొన్నారు కదా మేడం. అదే నేను అంటున్నా. ఈ మొత్తం వ్యవస్థ కోసం ఈ రేషన్ బియ్యం అనే వ్యవస్థ చుట్టూ మనం కేజీకి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇలా అవుతున్న బియ్యము సత్ఫలితాలు ఇవ్వట్లేదు అంటే అర్హుల దగ్గరికి వెళ్ళట్లేదు అంటే ఎక్కడో ఈ పథకంలో లోపం ఉంది అని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా అక్కర్లేదా? నేను ఆలోచించాలి. నేను మొత్తంగా ఈ వ్యవస్థనే తప్పుపడుతున్నా. ఆ, ఈ రూపాయి బియ్యం పథకానికి సంబంధించి ఇది ఒక ఎన్నికల జిమ్మిక్కు. ఎప్పుడో ఒకప్పుడు తినేవాళ్ళు మేడం ఇవి. ఇప్పుడు ఎవరు తినట్లేదు ఎక్కువ మంది కూడా. కాదమ్మా, ఇప్పుడు కూడా తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అసలు మీరు ఎన్ని రోజులు చేపలు పట్టిస్తారు? చేపలు ఉమ్. పట్టడం ఎందుకు నేర్పరు మీరు? అసలు ఇప్పుడు ఈ రేషన్ బియ్యం పథకానికి పెడుతున్న బడ్జెట్ తోటి ప్రజలకు ఇంకేం చేయొచ్చు అని ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచిస్తే రేపొద్దున వీళ్ళకి ఎన్నికల నినాదంలో మేము బియ్యం ఇస్తాము అని చెప్పడానికి వీళ్ళకి ఉండదు కాబట్టి ఉమ్. వీళ్ళు ఏది అనుకూలంగా ఉందో దాన్నే అనుసరిస్తూ వెళ్తున్నారు. అది ఉపయోగం అయిందా లేదా కాదా అనేది సంబంధం లేదు. ఈ ప్రజలు కూడా అసలు మాకు రూపాయి బియ్యం తోటి మాకేం పని లేదు అని మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా ఒకానొక సందర్భంలో మీకు గుర్తుండే ఉంటుంది, గ్యాస్ మీద సబ్సిడీని మీరు విత్డ్రా చేసుకుంటే అది ఈ దేశానికి ఉపయోగపడుతుంది అని మోడీ ఒక పిలిపించాడు. ఉమ్. సబ్సిడీని వద్దనుకుంటే ఒక ఆప్షన్. ఉమ్. ఉమ్. అలా మీరు ఒక ఆప్షన్ ఎందుకు తీసుకోరు? అసలు ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టరు ఈ విషయంలో? ఇది ఈ రోజు పెట్టిన పథకం కాదు. ఉమ్. ఎన్టీఆర్ కిలో రూ. 2 బియ్యం పథకం ఆ రోజు బహిరంగ మార్కెట్లో రూ. 8 రూ. 9 కిలో బియ్యం దొరికేది. ఈవేళ కిలో బియ్యం మీరు రూపాయికి ఇస్తున్నారు, కానీ మీరు సేకరణ చేసి దాచిపెట్టి సరఫరాలు చేసి ఆ మళ్ళీ రేషన్ డీలర్లకి పర్సంటేజ్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి వినియోగదారుడి దగ్గరికి కిలో రూపాయికి మీరు పంపించే ప్రాసెస్ లో ఎంత ఖర్చు అవుతుంది? ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఈ మళ్ళీ నష్టాన్ని ఎవరు భరించాలి అనే దానికన్నా రాజకీయ వ్యాపారస్తులు, ఇటు రాజకీయంలో ఉండి అటు వ్యాపారంలోనూ ఉండి ఈ రాజకీయ వ్యాపారస్తులు ఆ, కి ఇది ఒక దందా కింద ఉపయోగపడుతుంది తప్పితే ప్రజలకైతే ఉపయోగపడట్లా. అసలు ఈ రేషన్ బియ్యం అనేవి ఉండబట్టే కదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంత వ్యాపారం చేయగలిగాడు, అని డబ్బులు సంపాదించగలిగాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకపోతే ఇంకొకటి చేస్తాడు, అతను కాకపోతే ఇంకొకటి చేస్తాడు. దీనిలో బాగుపడుతుంది పోలీసులు, బాగుపడుతున్నారు. అలాగే ఈ రేషన్ అధికారులు బాగుపడుతున్నారు. సివిల్ సప్లైస్ లో ఆ, ఎంతమంది అధికారుల దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటున్నాయి? తీయండి, లెక్కలు తీయండి. అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యాపారస్తులు చిన్న చిన్నోళ్ళు, ఆయన పెద్ద చేప కావచ్చు, చిన్న చేపలు లేకుండా పెద్ద చేప ఉండదు. మరి చిన్న చేపల సంగతి ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క ఏమనాలి, చేతగాంతనానికి నిదర్శనం ఇది. ప్రభుత్వం వైఫల్యం ఇది నన్ను అడిగితే. అది ఉమ్. ఎవరన్నా ఉండేవండి, జగన్మోహన్ రెడ్డి ఉండేవండి, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇంకోళ్ళు ఉండేవండి, ఎవరన్నా ఉండేవండి. ఆ రోజున ఎన్టీఆర్ ప్రవేశపెట్టినప్పుడు పరిస్థితి ఏంటి అంటే కరువు కాటకాలు ఉండేవి, ఇంత వరి పండేది కాదు,
ఈ ఈ ఈ- ఈ- ఈ వరన్నం లేకపోతే కడుపులు నిండేవి కాదు. తెలంగాణలో కొంతమందికి ఈ రోజుకి ఎన్టీఆర్ ఎందుకు దేవుడో తెలుసా అండి? కిలో 2 రూపాయల పథకం వల్ల ఈ రోజుకి దేవుడు ఎన్టీఆర్. మేము అన్నం తిన్నాం, మేము పొట్ట నిండా అన్నం తిన్నామని చెప్తున్నారు. అంతకుముందు ఏం తినేవాళ్ళు? జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు, రాగులు సజ్జలు. అవి ఆరోగ్యమే కాదని అనట్లేదు, కానీ అవి సరిపడా పండకపోతే, వరి పండకపోతే, ఇక్కడ ఇక్కడ వరి ఎక్కువ పండేది కాదు. వరి నీళ్లు ఎక్కువ కావాల్సిన పంట ఇది. ఉమ్, ఆంధ్ర ఏరియాలో ఎక్కువ వరి పండేది, మనం వేరే వాళ్ళకి ఎగుమతులు చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి బియ్యాన్ని సేకరించి ఇక్కడ వాళ్ళకి తిండి పెట్టాడు. ఇది వాస్తవం. ఆ రోజు పరిస్థితులు అయ్యి ఈ రోజు తెలంగాణ ఏ పరిస్థితికి వచ్చింది? వరి పండించే దాంట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆంధ్రతో పోటీ పడుతుంది, ఆంధ్ర ప్రాంతంతో. ఉమ్, ఇంత దిగుబడి ఉన్నప్పుడు, పైగా ఈ బియ్యాన్ని ఎవరో తిననప్పుడు మీరు ఇచ్చి ఏంటి లాభం? అందుకోసం ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొక, అంటే ఏదైనా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలకు అంత తీరిక ఓపిక లేదు. ప్రభుత్వాలు ఉమ్, ఎంతసేపు వాళ్ళ వాళ్ళ అధికారాలను కాపాడుకోవటం కోసమే వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. ఇవాళ ఏ ఒక్క ఆ, రాష్ట్రంలోనూ గెలిచిన వాడు నేను 5 ఏళ్ళు పరిపాలన చేస్తానని నమ్మకం లేదు. దినదిన కన్నా నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది. ఉమ్, ఇట్లాంటి పరిస్థితుల్ని ఆసరా చేసుకుని ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్లు ఉమ్. మేము ఊతం ఇస్తాం ప్రభుత్వాలకి, ఊతం ఇచ్చినందుకు మాకేంటి అని చెప్పి, ఇదండి ఈ మొత్తం విషయంలో అందరూ దోషులే నా దృష్టిలో. ఉమ్. కాకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనిపిస్తున్నాడు అంతే. నేనేం అతన్ని అలా అని తక్కువ అంచనా వేయట్లేదు. కాకపోతే అసలు పోర్ట్లే నేనే కట్టాను, ఉమ్. నేనే లైట్లు వేసాను, నేనే రోడ్లు ఊడ్చాను, నేనే మొత్తానికి దుమ్ము దులిపాను అని మాట్లాడితే ఇది మట్టు కొంచెం ఎక్స్ట్రా. నేను వచ్చిన తర్వాతే ప్రవేశపెట్టాను, కూలీల్ని మార్చాను, అదేదో చెప్తున్నాడు కదా. అంటే అండి ఆయన ఏమన్నా చెప్పనివ్వండి, ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆ దొరికాడు, దొంగ దొరికాడు. ఉమ్. ఏదో దొరకనంత రకం. సేపు దొరకదా? ఇప్పుడు దొరికాడు కాబట్టి ఏమైంది చెప్తాడు. అందుకని వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంగానైనా ఈ రేషన్ బియ్యము ఇంత పక్కదారి పడుతుంది అంటే రేషన్ అవసరం లేదు అని అర్థం. ఇక్కడ చాలా తక్కువ మందికి అవసరమైన అర్థం మనకి. అసలు నిజంగా అవసరమైన వాళ్ళు ఎవరు ఉమ్. అని ఆలోచించి దీనికోసం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉచిత పథకాలు అవసరమే, కాదని ఎవ్వరూ అనట్లేదు. కానీ ఈ ఉచిత పథకాలకు కావచ్చు, సంక్షేమ పథకాలకు కావచ్చు, ఒక లెక్క ఉండాలి. లెక్కాపత్రం లేకోకుండా తయారైపోయారు. అది నా ఉద్దేశం. రైట్ మేడం. ఈ అంశం మీద అమూల్యమైన అభిప్రాయాన్నే కాకుండా ఒక సూచనను కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి మరొక థ్యాంక్ అంశంతో యూ. మళ్ళీ